నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే హెచ్చరించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు చేసిన యుద్ధం ఒక ఎత్తు, ఈ వారంలో చేయబోయే యుద్ధం ఒక ఎత్తు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి. ఇప్పటికే మనం చూసుకుంటే కానీ ట్రంప్ దగ్గరికి అయితే ఒమన్ కానీ ఖతార్ కానీ మధ్యవర్తిత్వానికి అయితే వెళ్ళడం జరిగింది. వాటిని ట్రంప్ తిరస్కరిస్తూ ఉన్నట్లు మీడియాలు అయితే తెలుపుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ వారంలో ఇరాన్ పైన ఎప్పుడూ లేని స్థాయిలో మేము దాడులు చేస్తామని చెప్పి ఇప్పటికే మేము గుర్తించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పూర్తిగా సర్వనాశనం చేశాము. ముఖ్యంగా ఇరాన్ ఆయుధ కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి పడేశాము. ఇరాన్ ఇంకా ఒక 2-3 రోజుల కంటే కూడా ఎక్కువ యుద్ధం చేయలేదని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అమెరికా ఇరాన్ కోసం 10,000 డ్రోన్లను అయితే మోహరించినట్లయితే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క 10,000 డ్రోన్లతో ఈ వారం అంతా భీకరమైన యుద్ధం చేస్తామని చెప్పేసి ప్రకటించిందనమాట. మరోవైపు ఇరాన్ మనం చూసుకుంటే కానీ 3 షరతులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇరాన్ సార్వభౌమాధికారిని గుర్తించాలి, నష్టపరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో ఇరాన్ పైన ఎటువంటి దాడులు చేయమని చెప్పేసి ఇజ్రాయిల్ అమెరికా అంతర్జాతీయంగా చట్టబద్ధంగా మాకు ఒక అగ్రిమెంట్ రాసి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉంది. అప్పుడు మాత్రమే మేము యుద్ధాన్ని ఆపివేస్తామని తెలుపుతూ ఉంది. మరోవైపు మనం చూసుకుంటే కానీ ట్రంప్ మాత్రం ఈ వారం భీకరమైన దాడులు చేస్తాము, ఇరాన్ను పూర్తిగా సర్వనాశనం చేసేస్తామని చెప్పేసి తెలుపుతూ ఉన్నాడు. మరి యొక్క యుద్ధం ఎంతవరకు చేరుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కానీ ఇరాన్ అధ్యక్షుడు మరియు ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి నివాస ప్రాంతాలపైన సామాన్య ప్రజలపైన దాడులు చేయమని చెప్పేసి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇరాన్ ప్రకటిస్తూనే వస్తుంది కానీ మాట మీద నిలబడతాదా లేదా అన్నది మాత్రమే ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్కుగా అయితే ఉందన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.